కెరీర్ షురులనే వినాయక సొంటి టాప్ డైరెక్టర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిండు బెల్లంకొండ శ్రీనివాస్. అంతేనా, ఫస్ట్ సినిమాకే సమంత హీరోయిన్, తమన్నా ఐటమ్ సాంగ్, దేవిశ్రీ మ్యూజిక్ తో అల్లుడు శ్రీనుగా బెల్లంకొండ ఏ తీర్లు అదరగొట్టిండో ఎరికే కదా. సెకండ్ సినిమా స్పీడ్ ఉన్నోడు మాత్రం భీమినేని శ్రీనివాసరావుతో చేసిండు. ఈ మూవీ ఫ్లాప్ అవుడుతోని ముచ్చటగా మూడో సినిమా కోసం బోయపాటి శ్రీనుని రంగంలోకి దింపిండు. అంతేనా, ఈ సినిమాలో తమిళ హీరో శరత్ కుమార్, జగపతి బాబులతో ఒక పవర్ఫుల్ రోల్ చేయిస్తుండు. అంతేకాకుండా ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్లుగా ఇలా ఇస్తున్న రకూల్, ప్రజ్ఞా జైస్వాళ్లను ఈ సినిమాల హీరోయిన్లుగా తీసుకుండు. బోయపాటి మూవీ తర్వాత బెల్లంకొండ రీసెంట్ గా సినిమా చూపిస్తామామా, నేను లోకల్ సినిమాలతో వరుస హిట్లు అందుకున్న నక్కిన త్రినాథరావుతో ఒక సినిమా చేసేందుకు కమిట్ అయిందంట. దాంతో పాటు లౌక్యం, డిక్టేటర్ అసోంటి సినిమాల్ని తెరకెక్కించిన డైరెక్టర్ శ్రీవాస్ తో కూడా ఒక సినిమా చేసేందుకు బెల్లంకొండ రెడీ అవుతుండు. ఏమైనా బడా డైరెక్టర్లతో వరుసగా సినిమాలు చేస్తున్న బెల్లంకొండ ఇప్పుడు చేయబోతున్న సినిమాలతోనైనా హీరోగా గాయనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుంటాడా లేదా అన్నది చూడాలి.